ఇవాళ ఎవరి ధైర్యం కాదు, కులగన చేయాలని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అది కేవలం రాహుల్ గాంధీ చెప్పినందుకు అవుతుంది. ఇక్కడ ఎవరు చేయరు. ఆ మహానాయకుడు తీసిన డిసిషన్కు అందరూ ముక్కు కోసుకొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడి చేస్తున్నారు. లేకుంటే ఎక్కడ చేయనిస్తారు వీళ్ళు, ఈ కొడుకులు చేయనియరు. ఇన్నరా సొంత పార్టీలు ఉన్న రెడ్లను ఎట్లా అంటున్నాడో. అక్కడ రాహుల్ గాంధీ చెప్పినందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టు పట్టినందుకు కులగణన అయ్యింది తప్ప తెలంగాణ ఇచ్చుట్ల కూడా రెడ్డి కుల పోలే అడ్డం పడ్డారన్నట్టు చెప్తుండి నుండ్రి. తెలంగాణని ఇయ్యనియలే, ఎన్ని ఇబ్బందులు పెట్టిడు, కన్నమ్మ బాధలు పెట్టి కొడుకుడు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుందని ఈ తెలంగాణ వచ్చింది. ఇన్నరా రెడ్డి కులపోళ్ళు కన్నమ్మ బాధలు పెట్టిండ్రట తెలంగాణ ఇస్తా అంటే. అంతేకాదు రేవంత్ రెడ్డిని కూడా తిప్పల పెట్టిండ్రట అలా సొంత కులపోళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదోరా మన యాదవ్ స్వరంలో నేను సిటీలో అండగా ఉన్న అలా సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనియలే. ఈ రోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ. బెల్లం ఏడుంటే ఈగలు ఆన్నే వాళ్ళనట్టు ఆనాడు రేవంత్ రెడ్డిని తిట్టినోళ్ళే ఇవాళ అధికారం రాగానే భజన చేస్తున్నారట. ముందుగాల రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డది మన యాదవులం అన్నట్టు చెప్తున్నాడు. అంతేకాదు సొంత పార్టీల రెడ్డి కులపోలు చేస్తున్న రాజకీయం ఎట్లుంటుందో కూడా చెప్పిండు. ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నమ్మ బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా నేను స్ట్రేట్ ఫార్వర్డ్. ఇన్నరా ఆనాడు పొట్టు పొట్టు తిట్టినోలే ఇవాళ దగ్గరైనరు. వాళ్ళే మంచి మనుషులు అయినరు. అసలు సాయం చేసింది మేము, కానీ మాకు మాత్రం టికెట్లు ఇయ్యరన్నట్టు చెప్తున్నాడు. మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? బయటి పార్టీకి ఏం తీసుకొచ్చి వాడిని నాగేందర్కి ఇచ్చిరా, అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చిరు. మీ మహబూబ్ నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చిరు. ఇవాళ పవర్ వచ్చిందని ఎంతోమంది వచ్చి భజన సంఘాలు భజన కొడుతున్నాయి. మేము భజన సంఘం అప్పుడు పవర్లో లేనప్పుడు మేము ఉన్నాం. అబ్బబ్బా ఎన్ని రోజుల నుంచి ఆపుకుంటున్నాడో కడుపులున్న బాధను గాని ఒక్కసారిగా అక్కేసిండు. రెడ్లు యాదవులను ఎదగనిస్తలేరు. కేంద్ర మంత్రి అయ్యేటోన్ని ఆపిండ్రు. బయటి పార్టీలను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి పార్టీని ఓడగొట్టిండ్రు. ఇంత అన్యాయం ఉంటుందా? సొంత పార్టీలున్న రెడ్లే ఇట్లా వేస్తే ఎట్లా అన్నట్టు కడుపులున్నదంతగా అక్కిండు. కావచ్చు అంజన్ యాదవ్ చెప్పే దాంట్లో నిజం ఉన్నది కావచ్చు, కానీ ఒకరిద్దరు చేసిన దానికి కులం మొత్తాన్ని అంటే ఎట్లా? నేను సపోర్ట్ చేసిన అంటున్న రేవంత్ రెడ్డిది కూడా అదే కులం కదా. ఎంపీ టికెట్లు ఇచ్చింది, ఎమ్మెల్సీలను చేసింది కూడా ముఖ్యమంత్రి కదా. కాబట్టి నీ కోపం ఎవల మీద ఉంటే వాళ్ళనే పేరు పెట్టాను కానీ మొత్తం కులాన్ని అనకుండ్రి అని అంటున్నారు రెడ్డి కులపోళ్ళు. సీఎంకి దగ్గరున్న మనిషివి నువ్వు, కావాలనే నీతోని రెడ్డి కులపోళ్ళని తిప్పిస్తున్నాడు ముఖ్యమంత్రి అని కొందరు అంటున్నారు. కాబట్టి వెనక ముందు చూసుకొని మాట్లాడే అంజన్ కుమార్ యాదవ్ అన్న అని కోరుతున్నారు కొంతమంది పబ్లిక్ ఈ మాటలు విన్నాక.